నమస్కారం భక్తివన్ ఛానల్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మన మనసుల్లో వచ్చే ప్రతికూలతల్ని తొలగించుకొని ఎలా సక్సెస్ అవ్వాలి లైఫ్ లో అనేది భాగవతంలో ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? తప్పకుండా అండి. భాగవతంలో ఒక 4-5 సంవత్సరాల బాలుడి గురించి చెప్పుకుందాం. ఆ ప్రతికూలతను దాటుకొని ఏ విధంగా చిరస్థాయిగా ఇప్పటికీ కలియుగంలో కూడా ఉండిపోయాడో ఆ బాలుడి గురించి చెప్పుకుందాం. ఆ బాలుడి పేరు ధ్రువుడు. ధ్రువ నక్షత్రం అంటారు. ఆ ధ్రువుడు అనేవారు ఎవరంటే, ఉత్తన్నపాదుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. మొదటి భార్య వచ్చి సునీతి, రెండవ భార్య వచ్చేసేమో సురుచి. అంటే రాజులు ఎలా ఉంటారండి అంటే, ముందు ఒక అమ్మాయి నచ్చుతుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అంతకన్నా అందమైన అమ్మాయి కనబడ్డది అనుకోండి, రాజులు 7, 8, 10, 12 చేసుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా. ఆ రెండో ఈ సురుచిని చేసుకున్న తర్వాత ఈమె మీద ఎక్కువ మోహం ఉండి ఈమె మీద ప్రేమ తగ్గుతుంది అతనికి. ఎంతసేపు కూడా ఈ ఆమె అంతపురంలో ఉండడము చేయడము మొదలుపెట్టాడు. అయితే ఒకానొక సమయంలో ఇద్దరు కూడా గర్భవతులు అవుతారు. ఇది మొదటి మన సునీతికి వచ్చేసి ధ్రువుడు పుడతాడు. ఈ యొక్క సురుచికేమో ఉత్తముడు అని పుడతాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూడా పెద్ద భార్య దగ్గర అంటే కుడి ఎడమగా చూడడం, చిన్న భార్య దగ్గరనే ఉండడం. అయితే ఒక రోజు ఏమవుతుందంటే, ఈ ఉత్తన్నపాదుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన చిన్న భార్య కొడుకును ఒళ్ళో పెట్టుకొని ఉంటాడు. ఒళ్ళో పెట్టుకొని వాడిని ముద్దు చేస్తుంటే ఆ ధ్రువుడు వచ్చి చూసి, అయ్యో నాన్నగారు నన్ను కూడా ఎత్తుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటాడు. చిన్న పిల్లవాడు, ఎవరైనా అనుకుంటారు. అయితే అతను పైకి పోయి తండ్రి మీద కూర్చొని పోతుంటే ఈ చిన్న భార్య బాలుడిని గుంజేసుకొని, నీకు ఆ అర్హత లేదు, నా కడుపులో పుట్టినుంటే నీకు ఆ అర్హత ఉండేది, మీ తమ్ముడికి ఉన్నది నీకు లేదనేటప్పటికీ దిగులుగా ఉంటాడు ఆ అబ్బాయి. అబ్బాయిలో ఎంత గొప్ప ఇదంటే, తన వెంటనే వెళ్ళి తల్లికి చెప్పాడు. ముఖమంతా దిగులుగా ఉండి ఎక్కడో ఆలోచిస్తూ ఇంటికాడికి అంటే అంతఃపురంలో ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి తన తల్లి దగ్గర ఉంటే, ఆ తల్లి ఎంత అడిగినా చెప్పకపోతే ఈ యొక్క పని చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్తారు, అమ్మ ఇట్లా జరిగింది అక్కడ, అందు గురించే బాబు ఇట్లున్నట్టున్నాడు అనేటప్పుడు దగ్గర తీసుకొని, ఏమైంది నాన్న ఇవంటే, అవునంటే నిజమే నాన్న, నువ్వు మీ పింతల్లి కడుపులో పుట్టలే కనుక నీకు అవకాశం లేదు, కానీ నీకు ఒక విషయం చెప్తాను, ఈ విశ్వాన్ని సృష్టించినవాడు, విశ్వాన్ని కాపాడుతున్నవాడు శ్రీ మహావిష్ణువు, నువ్వు ఆయనను పొందావనుకో అన్నిటికన్నా గొప్పది నీకు ఇస్తాడంటాడు. ఈ పిల్లోడికి తెలియదు గొప్పదంటే ఏందో కూడా తెలియదు. తండ్రి తొడ మీద కూర్చోవాలనుకుంటాడు, తల్లి ఏమో విష్ణుమూర్తిని ప్రార్థన చేయమంటుందని చెప్పేసి, సరే అమ్మా నేను వెళ్తాను ఆ విష్ణుమూర్తి కొరకు అంటాడు. అంటే వెళ్ళే ముందర ఈ అబ్బాయి తల్లి కాళ్ళపై పాదాలు తలబెట్టి ఆశీర్వచనం తీసుకుంటే, తల్లి ఎంత గొప్పదంటే, నాన్న నువ్వు వెళ్ళి మీ చిన్నమ్మ కాళ్ళు కూడా మొక్కు అంటది. వెళ్ళి ఆ చిన్నమ్మ కాళ్ళు మొక్కితే ఆమెకు కొద్దిగా హామతో ఏంటంటే, ఎంతసేపు ఈ రాజు నా దగ్గరనే ఉంటాడు, నేనే అందగత్తనన్న భావనతో ఉంటుంది కనుక ఆ పిల్లవాడు అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడ పోవాలో తెలియదు, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడో తెలియదు. అడవిలో తిరుగుతుంటే నారద మహర్షి కనబడతాడు. నారద మహర్షి కనబడి ఆ బాలుని అడుగుతాడు, ఏంటిదంటే, నాకు శ్రీ మహావిష్ణువు దగ్గర పోవాలి, నేను పెద్దది అడగాలనుకుంటున్నా అంటే, ఏంటిదా పెద్దది అంటే ఆ పిల్లోడికి తెలియదు. అయితే నారద మహర్షి ఏమంటాడు, నాన్న నువ్వు అట్లా కాదు, నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను, నువ్వు ఇది జపం చేస్తూ ఉండు, యమునా తీరంలో నీకు శ్రీ మహావిష్ణువు కనబడతాడంటాడు. అని ఆ మంత్రం ఇస్తాడు. ఏంటిది ఆ మంత్రం అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ అని. ఆ శ్రీ మహావిష్ణు మంత్రం ఇచ్చేటప్పటికి పిల్లవాడికి ఏంటిది, గురువులు చెప్పారు నాకు విష్ణుమూర్తి కావాలి, విష్ణుమూర్తి కనబడాలి, దాని కొరకు ఏదైనా చేస్తాను అని చెప్పి నారద మహర్షి చెప్పాడని చెప్పేసి ఆ యమునా తీరానికి పోయి మొదటి నెల తపస్సు మొదలు పెడితే ప్రతి 3 రోజులకు వెలగపండ్లు రేగి పండ్లు తినేవాడు. మొదటి నెలంతా ప్రతి 3 రోజులకు 4 రేగిపండ్లు 4 వెలగపండ్లు తినాలి. మళ్ళీ ఇంకేం లేదు, నిలబడి ఆ శ్రీ మహావిష్ణువు గురించి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇట్లా జపం చేస్తూ తపస్సు చేస్తున్నాడు. నెల అయిపోయింది, విష్ణుమూర్తి రాలేదు. 2వ నెలకు వచ్చేటప్పటికి ప్రతి 6 రోజులకు గడ్డి ఎండుటాకులు తింటున్నాడు. ఇక పండ్లు కూడా తింటలేడు అబ్బాయి. తినకుండా ప్రతి 6 రోజులకు అంటే వారానికి ఒక రోజు అది తినుకుంటే తపస్సు చేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు రాలేదు. ఆ తర్వాత ఏమైంది, 3వ నెలకు వచ్చేటప్పటికి ప్రతి 9 రోజులకు ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడము, తపస్సు చేయడం. రేగి పండ్లు పోయినాయి, వెలగ పండ్లు పోయినాయి, గడ్డి పోయింది, ఎండుటాకులు పోయినాయి, ఒట్టి నీరు మీదనే ఉన్నాడు. అది వారానికి 9 రోజులకు. ఆ తర్వాత ఏం చేశాడు, 4వ నెల వచ్చింది. 4వ నెల వచ్చేటప్పటికి
ఇంకా ఇవి కూడా మానేసేసి ఒట్టి గాలి పీలుస్తున్నాడు, వాయువు పీల్చుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసు. ఈ యొక్క తపస్సు దీనికి ఆ వేడికి అప్పటికే భూమి మెల్లగా కదలడం మొదలైంది. అయినా కానీ శ్రీ మహావిష్ణువు రాలేదు. ఆ తర్వాత 5వ నెలకు వచ్చేటప్పటికి గాలి పీల్చడం కూడా ఆపేశాడు. అంతే, ప్రాణం పోదు. పర్వాలేదు, శ్రీ మహావిష్ణువు కావాలి. అతను అంటే 5 సంవత్సరాల బాలుడే చూడండి, అతనికి ఏం తెలియదు. తనకు తెలిసిందంత ఏంది, వాళ్ళ అమ్మ చెప్పింది, నాన్న శ్రీ మహావిష్ణువు నీకు ఏదంటే అది ఇవ్వగలుగుతాడు, పెద్దది నీకు ఇస్తాడంటాడు. మనం ఇక్కడికి మన మానవ జీవితంలో చూసుకుంటే ప్రతి తల్లి కూడా పిల్లవాడికి ఏం చెప్తుంది, నాన్న నువ్వు మంచిగా చదువుకోవాలి, నువ్వు చదువుకోవాలి. మరి మనం ఇప్పుడు ఈ కాలంలో తల్లి మాట పిల్లలు వింటుండ్రా? ఆ బాలుడికి ఏమి తెలియకుండా పోయిండు అడవిలోకి, ఎక్కడ ఉంటుందో తెలియదు, విష్ణు దగ్గర పోవాలంటే తోవే కూడా తెలియదు. నారద మనిషి కనబడి నువ్వు ఈ మంత్రం చదువు, ఇట్లా నిలబడి తపస్సు చేసుకో అంటే అలా చేసుకుంటూ పోతున్నాడు. ఈ 5వ నెల అయ్యేటప్పటికి ప్రాణాన్ని ఎప్పుడైతే ఆపేశాడో అంతే, భూమి ఎంత కూడా దద్దరిల్లిపోతుంది. అంటే భూకంపం వచ్చినట్టుగా అవుతుంది. చెట్లు చేమలు అగ్ని పుడుతుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు వస్తాడు. శ్రీ మహావిష్ణువు వస్తే అతన్ని అడుగుతాడు, బాలుడిని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. తండ్రి ఒళ్ళో కూర్చోవాలనుకున్న వ్యక్తిని ఇప్పుడు శ్రీ మహావిష్ణువే తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కారణం ఏంది ఒక్కసారి ఆలోచించండి. మనం తల్లిదండ్రులకు విలువ ఇవ్వం. మన తల్లిదండ్రులు కూడా మనకు అదే చెప్తారు, మరే నువ్వు స్కూల్ పోతే బాగా చదువుకోరా అంటారు. అంతకుమించి ఇంకా ఏమన్నా అడుగుతారా? ఏం అడగరు. కానీ మనం ఏం చేస్తున్నాం, చదవము, చెయ్యము, మన ఇష్టమున ప్రవర్తన చేస్తాము, ఆ విధంగా ఉంటున్నాం మనం. ఆ తల్లి చెప్పింది కనుక ఈరోజు తండ్రి కాకుండా తన ఒళ్ళో కూడా పెట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు. పెట్టుకొని అతనికి ఆశీర్వదించి అతనికి ఏమి ఇస్తాడు, ధ్రువ నక్షత్రం అంటారు. ఇప్పటికీ ఒక మండలంలో ఆ నక్షత్రము చంద్రుడికి దగ్గర ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రం ఇప్పటికీ శాశ్వతంగా ఉన్నారు. ఈ పిల్లవాడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇవన్నీ చేసిన తర్వాత ఆ పిల్లవాడిని అడిగితే అతను ఏమంటాడంటే, మా నాన్న నన్ను కూర్చోబెట్టలేదని ఆయన నువ్వేమీ చేయకూడదు, నేను ఇప్పుడు సాధించిందని నాకు సంతోషం అంటాడు అని అలా తిరిగి వెళ్ళిపోతాడు. మనం చూడాల్సిందంతా ఇదేనండి, మనం చేయాల్సిందంతా ఇదే. మన తల్లిదండ్రులు మన బాగు కొరకే చెప్తారు, మన గురువులు మన బాగు కొరకే చెప్తారు. మనం ఇప్పుడు నారద మహర్షి చెప్పాడు కనుక ఇతను గుడ్డిగా వెళ్ళిపోయాడు ఆ మంత్రం పట్టుకొని. మనం అదే క్లాస్లో అయితే మనం ఏం చేస్తాము, నాకు రాదనుకోండి, మీరే నాకు సైన్స్ చెప్తున్నారు, నాకు రాదనుకోండి, నాకు రాకపోవడం వదిలేసేయండి, పక్కన వాడు చెప్తారు మేడంకి ఏం తెలియదురా మనకు చెప్తుందంట. ప్రతి వాళ్ళు అంటారు, మీరు అని ఉంటారు, నేను అని ఉంటాం. మేడంకి ఏం తెలియకపోతే టీచర్ పొజిషన్లో ఉండొచ్చు తను, నాకు ఏమి తెలియదు కనుక నేను స్టూడెంట్ పొజిషన్లో ఉన్నాను. అందుగురించి మనం చెప్పేది శ్రద్ధగా వినాలి. అప్పుడు మనం ఏంటంటే అక్కడ పాఠం చెప్తున్నా కానీ లేదా ఒక మంచి మాట చెప్తున్నప్పుడు మన చెవులు నిక్కబొడుచుకొని వినాలి అంటారు. ఇంకా వేరే ఏది కూడా మన శరీరంలో ఏది కూడా ఏ పని చేయకూడదు. అప్పుడు అది మన బుర్రలోకి పోతుంది, మన ప్రాణం పోయే వరకు కూడా అది గుర్తుంటుంది. అలా చేయగలిగితే ఒక 5 ఏళ్ల బాలుడే సాధించగలిగితే గ్రాడ్యుయేషన్ అయిపోయిన మనం ఎందుకు సాధించలేము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళ తర్వాత మనం ఎందుకు సాధించలేము అని ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక విషయం చెప్తానండి. అడ్వకేట్లు ఉంటారు, మీరు కోర్టులకు వెళ్తే వందల మంది బ్లాక్ కోట్లు వేసుకొని ఉంటారు. అందులో ఒక 10% అడ్వకేట్సే సక్సెస్ అవుతారు. తతిమవాళ్ళు ఎందుకు కారు? ఈ 10% అడ్వకేట్స్ ఏంటంటే ఎంతసేపు కూడా ఈ సెక్షన్లో ఏమైంది, ఆ సెక్షన్లో ఏమైంది, ఈ సెక్షన్ ప్రకారంగా ఆ కోర్టులో ఏం జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టులో ఏమొచ్చింది, వాళ్ళు ఎప్పుడు రెఫర్ చేస్తుంటారు. కొందరేమో చెట్టు కింద కూర్చొని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేసుకుంటూ బయటికి వస్తారు, వాళ్ళు సక్సెస్ గారు. అదేంటంటే మనం సమయము వృధా చేసుకోకూడదు. మనం పర్పస్ ఏంటిది, నేను నా అడ్వకేట్ పర్పస్ ఏంటిది అది ఆలోచించాలి. క్లయింట్ను గెలిపియాలి, తప్పుడు తోవలో పోకుండా అనే ఆలోచన ఒకటి ఉంటే మనం సక్సెస్ అవుతాం. దానికి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాదు, అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే నీ యొక్క లైఫ్లో ఏం అచీవ్ కావాలనుకుంటున్నావో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్తో జీవితంలో వచ్చే ప్రతికూలతలను ఎలా అధిగమించాలనేది చాలా చక్కగా చెప్పారు గురువుగారు. నమస్కారం.